శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 196 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ఔర్వుడు తన క్రోధాన్నంతా కూడా సముద్రంలో వదిలిపెట్టడం అనేటువంటి, సముద్రంలో ఉన్నటువంటి బడబాగ్ని ఎలా వచ్చిందో అనేటువంటి దానికి వ్యాసుల వారు ఇక్కడ అసలైనటువంటి నిదర్శన రూపమైనటువంటి ఆఖ్యానాన్ని ప్రస్తావించాలి. సముద్రంలో బడబాగ్ని ఎలా వచ్చింది అంటే, ఇదిగో ఈ ఔర్వుడి యొక్క క్రోధాగ్ని బడబాగ్నిగా మారింది అని వశిష్ఠుల వారు ఈ కథనంతా కూడా పరాశరుడికి చెప్తారు. జల మధ్యలో ఉన్నటువంటి అగ్ని బడబాగ్ని అంటారు. ఆ వనం మధ్యలో ఉన్నటువంటి దావాగ్ని అంటారు. జలం మధ్యలో ఉన్నటువంటి దాని బడబాగ్ని. ఈ బడబ అనేటువంటిది ఇదిగో ఈ క్రోధం. ఔర్వుడి యొక్క క్రోధమే బడబ. ఆయన యొక్క అగ్ని బడబాగ్ని అనేటువంటి విధంగా ప్రస్తావించబడింది. దానికి నిదర్శన రూపమైనటువంటి ఆఖ్యానం నేడు మనం ప్రస్తావించుకుంటున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. గత పాఠంలో 195వ అధ్యాయంలో అప్పటిదాకా కూడా మనం క్షత్రియుల చేత ఈ భృగువంశీయులు ఎలా మరణించారు అనేటువంటి మనం చెప్పుకున్నాం. ఈ భృగువంశీయుల యొక్క మరణంతో ఒక బ్రాహ్మణ స్త్రీ తన కుమారుణ్ణి గర్భాన్ని తొడలో దాచుకోవడం, 100 సంవత్సరాలు ఆ తొడలో ఆ గర్భాన్ని ధరించడం, ఈ పిల్లవాడు ఎలా పెరిగాడు, ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఆ తేజస్సుతోనే క్షత్రియుల యొక్క నేత్రములు అంధకారమైపోవటం, చివరికి క్షత్రియులు వచ్చి శరణు వేడితే వాళ్ళకి నేత్రాలని చూపుని దృష్టిని ప్రసాదించడం జరిగింది. అతడి పేరే ఔర్వుడు. ఊరువుల నుండి ఉద్భవించాడు కాబట్టి ఔర్వుడు అని పిలువబడతాడు. అయినా అతని క్రోధం చల్లారక ముల్లోకాలనే దహించేద్దామనేటువంటి క్రోధంతో ఉన్నాడు. తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సుకి లోకాలు అల్లల్లాడిపోతున్నాయి. దాంతో పితృదేవతలు దిగొస్తున్నారు. అంటే ఈ భృగువంశీయులైనటువంటి పితృలే ఇతడు మనవంశీయుడే కదా, మనధరం వాడే కదా అనుకుని, కాబట్టి ఇతన్ని శాంతింపచేద్దాము అని చెప్పి నిన్నటి పాఠంలో అసలు ఈ పితృదేవతలందరూ కూడా ఎందుకు మరణించారో ఒక రహస్యం చెప్పుకున్నాం. వేలాది సంవత్సరాలు జీవించి జీవితం మీద విరక్తి కలిగి వాళ్ళకి వాళ్ళే దేహత్యాగం చేసుకునే పద్ధతిని వాళ్ళు ఎంచుకున్నారు. ఆ విధంగా క్షత్రియులు వాళ్ళని చంపేట్టుగా చేశారు, సంహరించేట్టుగా చేశారు. తద్వారా స్వర్గలోకానికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. ఆ కారణం కావాలని చేసుకున్నది. కానీ అయినా కూడా ఈ పిల్లవాడికి కోపం తగ్గట్లా. ఇక్కడ నా కోపం తగ్గట్లేదు, ఏం చేయమంటారు మీరే చెప్పండి, ప్రాయశ్చిత్తం చెప్పండి అని అడుగుతారు చివరికి. ఆ ఔర్వుడు పితృదేవతల యొక్క సంభాషణ ఈ అధ్యాయంలో వ్యాసుల వారు చెప్తున్నారు. ఔర్వవువాచ, పితృదేవతలతో అంటున్నాడు. ఉక్తవానస్మియాం క్రోధాత్ ప్రతిజ్ఞాం పితరస్తదా. ఓ పితృదేవతలారా, మీరు ఎందుకు మరణించారు అనేటువంటిది చెప్పారు, బానే ఉంది. ఇప్పుడు క్రోధాత్ ప్రతిజ్ఞాం పితరః, నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఏంటి ఆ ప్రతిజ్ఞ? ఆ ప్రతిజ్ఞ కోసమే నేను తపస్సు కూర్చున్నాను. ఏంటి ఆ ప్రతిజ్ఞ అంటే, సర్వలోక వినాశాయ నసామే వితథా భవేత్. సర్వలోకాలని నాశనం చేస్తాను, నా క్రోధాగ్నితో సర్వలోకాలని భస్మం చేస్తాను. అసలు వీడికి లోకాల మీద కోపం ఎందుకు? క్షత్రియుల మీద కదా కోపం. క్షత్రియులేమో రక్షించాడా, లోకాలను ఏమో నశింపజేస్తున్నాడా? దానికి కారణం కూడా ఈ అధ్యాయాన్ని చెప్తాడు. ఎందుకంటే రక్షించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ప్రతి లోకంలో ఉండాలి, ఎక్కడో చోట ఉంటే కాదు. భగవంతుడి లాంటి స్వరూపం ప్రతి లోకంలో ఉండాలి. ఆయన పాపాత్ముల్ని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి. అట్లాంటిది ఎక్కడో ఉంటే అట్లాంటివి పాపాత్ములు ఉన్నటువంటి ఈ లోకాలు ఎందుకు ఇంకా? అందువల్ల ఈ లోకాలన్నీ దహించేస్తానంటే తర్వాత చెప్తాడు.
కాబట్టి సర్వలోక వినాశాయ నసామే వితథా భవేత్. వితథ అంటే వృధా. నా ప్రతిజ్ఞ వృధా కానే కాదు. నా తపస్సు గాని, నా క్రోధం గాని, నా ప్రతిజ్ఞ గాని వృధా కాదు. వృధా రోష ప్రతిజ్ఞో వై నాహం జీవితుముత్సహే. వృధా రోష ప్రతిజ్ఞ. కొంతమంది రోషంతో ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళీ సాయంత్రానికి మర్చిపోతారు. మరి కోపం ఉండదు, మళ్ళీ రేపటికి కోపం ఉండదు, మళ్ళీ మామూలుగానే మాట్లాడతారు. ఎక్కువగా ఇంట్లో కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య ఎక్కువ జరుగుతుంటాయి. రోజుకో ప్రతిజ్ఞ చేసేవాళ్ళు ఉన్నారు. వృధా ప్రతిజ్ఞలు. ఎందుకు ఆ ప్రతిజ్ఞ? వృధా రోష ప్రతిజ్ఞో వై నాహం జీవితముత్సహే. నా ప్రతిజ్ఞ కనుక భంగం కలిగితే నాకు జీవించడం కూడా ఇష్టం లేదు అని చెప్పేస్తున్నాడు ఇక్కడ. నేనేమన్నా లోకాన్ని దహించాలని ప్రతిజ్ఞ చేశాను, దానికి తపస్సు చేశాను. అట్లాంటి ప్రతిజ్ఞ భంగం కలిగితే నేను జీవించను కూడా జీవించను. ఒకటే మాట. అనిస్తీర్ణో హిమాం రోషో దహేదగ్ని నివారిణం. అనిస్తీర్ణ మాం రోష. నా యొక్క రోషము. రోషం అంటే చిన్నప్పటి నుండి పుట్టినటువంటి ఆ క్రోధం, గర్భంలో ఉన్నప్పటి నుంచి పెంచుకున్నటువంటి కోపం. ఆ గర్భంలో కూడా ఎలా కలిగిందో తర్వాత చెప్తాడు కాసేపటి. గర్భంలో ఉండగానే కోపం ఎలా కలిగిందో చెప్తాడు. అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ రోషం అనేటువంటిది అనిస్తీర్ణ. నాకు బయటకు వచ్చేసి ఆ కోపాన్ని ప్రదర్శించకపోతే, ఆ తపశ్శక్తిని, ఆ తేజస్సుని ప్రదర్శించకపోతే, అది దహేత్ అగ్ని నివారిణం. అగ్ని అరణిని దహించినట్టుగా అది నన్నే దహించేస్తుంది అని చెప్పేస్తున్నాడు. అరణి అంటే యజ్ఞానికి మంద్ర కాష్టం. అది ఒక్కోసారి ఆ లోపల ఉన్నటువంటి అగ్ని, అరణిలో అగ్ని ఉంటుంది, అది దాన్ని దహించేస్తూ ఉంటుంది. అట్లా నన్నే దహించేస్తుంది గనక నేను బయట పెట్టకపోతే. యోహి కారణత క్రోధం సంజాతం క్షంతుమర్హతి నాలం సమనుజ సమ్యక్ త్రివర్గం పరిరక్షితుం. యోహి కారణత క్రోధం సంజాతం. ఏ కారణంతో అయితే నాకు కోపం ఉద్భవించిందో, సంజాతం అంటే పుట్టడం, ఏ కారణంతో అయితే నాకు కోపం కలిగిందో, క్షంతుమర్హతి, దాన్ని క్షమించడానికి అర్హత ఉంది. వాళ్ళని క్షమించేశాను నేను, ఆ రాజులను. వాళ్ళ వలన పుట్టింది, వాళ్ళని క్షమించేశాను. నాలం సమనుజ సమ్యక్ త్రివర్గం పరిరక్షితం. త్రివర్గం పరిరక్షితం. ఈ త్రివర్గమైనటువంటిది అంటే ఈ త్రిగుణాలు ఏవైతే ఉంటాయో, ముల్లోకాలలో ప్రధానమైనటువంటిది ఏదైతే ఉంటుందో, దాంట్లో పాపాత్ములని ఇంకా ఇంకా పెంచి పోషిస్తున్నటువంటి ఈ లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనుషులు చాలా పాపాలు చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని అలం నా నేను వాళ్ళని ఉపేక్షించలేను. అటువంటి మనుషుల్ని నేను ఉపేక్షించను. ఇంకా పాపాలు చేస్తూనే ఉంటారు పాపం. అట్లాంటి వాళ్ళని శిక్షించి తీరాలి. ఎవరు శిక్షించాలంటే శక్తి ఉన్నవాడు శిక్షించాలి, శిక్షించి తీరాలి. అశిష్టానాం నియంతా హి శిష్టానాం పరిరక్షిత స్థానే రోష ప్రయుక్తస్యాన్ నృపైః సర్వజిగీషుభిః అని 4వ శ్లోకంలో చెప్తున్నారు. అశిష్టానాం నియంత, శిష్టులు, శిష్టానాం పరిరక్షిత అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గురించి మొదటి పాదంలో చెప్తున్నారు. శిష్టులు అంటే పుణ్యాత్ములు, గౌరవించదగినటువంటి వాళ్ళు, పండితులు శిష్టులు. శిష్టానాం పరిరక్షిత భవేయు. శిష్టుల్ని రక్షించాలి అంటే మంచివారిని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉండటం చాలా అవసరం. అలాగే అశిష్టానాం, దుర్మార్గులైనటువంటి వాళ్ళని నియంత, ఒక క్రమబద్ధీకరణలో మనం వాళ్ళని పెట్టాలి, చెప్పు చేతుల్లో పెట్టాలి. దుర్మార్గులను నిగ్రహించాలి, అదుపు చేయాలి. ఈ కార్యక్రమం ఎవరు చేస్తారంటే శక్తి కలవాడు చేయాలి. స్థానే రోష ప్రయుక్తస్యాన్ నృపైః సర్వజిగీషుభిః. సర్వజిగీషుభిః నృపైః అన్నారు. సమస్త దేశాలని, రాజుల్ని జయించగలిగి శక్తి కలిగినటువంటి రాజులు, చాలా మంది రాజుల చేత ఇగో నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు రక్షించబడలేదు. నా తల్లిదండ్రులు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, వాళ్ళు రక్షించబడలేదు. వాళ్ళకేమన్నా రక్షించే శక్తి ఉంది క్షత్రియులు, కానీ వాళ్ళే సంహరించారు. నా తల్లిదండ్రులు రక్షించబడలేదు. అస్రౌష మహమూరుస్థో గర్భశయ్యాగతస్తథా ఆరావం మాతృవర్గస్య భృగూణాం క్షత్రియైర్వధే. అస్రౌషం అహం ఊరుస్థః. ఊరుస్థ, స్థానే ఒక్క అక్షరానికి అర్థం ఏంటంటే ఉన్నటువంటి అర్థం. తొడ భాగంలో, గర్భంలో ఎలా అయితే పిండం పెరుగుతూ పెద్దదవుతూ ఉంటుందో అలా నేను తొడలో పెరిగాను. ఊరుస్థః గర్భశయ్యాగతస్తథా.
ఊరులోనే గర్భంలాగా ఉన్నటువంటి ప్రదేశంలో నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను. అటువంటి సమయంలో మా మాతృవర్గం చేసిన ఆక్రందనలు ఇప్పటికీ నాకు వినిపిస్తూనే ఉన్నాయండి. మాతృవర్గం అంటే మా భృగువంశీయుల తల్లులు చేసినటువంటి ఆరావం, రావం అంటే శబ్దం, ధ్వని, ఆర్తనాదాలు ఏవైతే ఉన్నాయో, నా తండ్రులను చంపేస్తుంటే ఒక పక్కన, భర్తని చంపుతుంటే భార్య ఏడవదా, ఆక్రోషిస్తూ అరుపులు పెడుతూ పెడబొబ్బలు పెడుతూ కళ్ళ ముందు వాళ్ళని నరికేస్తూ సంహరిస్తుంటే ఒక పక్కన ఆరావం మాతృవర్గస్య భృగూణా క్షత్రియే క్షత్రియులు ఈ విధంగా వధిస్తుంటే ఆ రోజు చేసినటువంటి ఆర్తనాదాలు ఇప్పటికీ నాకు వినిపిస్తున్నాయి నాన్న అంటూ పితృదేవతలకు చెప్తున్నాడు ఇక్కడ. సామరైర్హి యదా లోకే భృగూణాం క్షత్రియ అధములు కొంతమంది ఉత్తములు ఉండొచ్చు, అందువల్ల అందరినీ పెట్టలే ఇక్కడ. క్షత్రియ అధమై, క్షత్రియులలో అధములైనటువంటి వాళ్ళు కొంతమంది చేత లోకే భృగూణాం సామరైర్హి యదా ఆగర్భోత్సాదనం శాంతం తదా మాం మన్యురావిశత్. ఆ క్షత్రియాధముల చేత మా భృగువంశం అంతా కూడా నాశనమైపోతూ విధ్వంసమైపోతూ ఉంటే అప్పుడు గర్భంలో ఉన్నటువంటి నేను ఆగర్భోత్సాదనం లోపల ఉన్నటువంటి నేను తదా మా మన్యురావిశత్. ఈ ఆర్తనాదాలు విని తల్లిదండ్రుల యొక్క బాధలన్నీ లోపల ఉన్న గర్భంలో ఉన్నటువంటి నాకు వినిపించి అప్పుడు నాలో ఈ మన్యుహు ఆవిశత్. మన్యు అంటే క్రోధం, ఆవిశత్ అంటే ఆవహించింది, అప్పుడు జనించింది నాన్న నాకు కోపం అంటూ పితృదేవతలు చెప్తుంది. ఈ కోపం నా గర్భంలో మీరు చేసినటువంటి ఆక్రందనల ధ్వనుల ద్వారా నాకు కలిగినటువంటి కోపం ఇది. మీకు చల్లారిపోయిందేమో, నాకు అలాగే ఉంది. ఏం చేయమంటారు? ప్రకీర్ణకేశాః కిల మే మాతరః పితరస్తథా. మా తల్లిదండ్రుల యొక్క ప్రకీర్ణకేశాః, జుట్లు విడిపోయినాయి, చెల్లాచెదరైపోయినాయి. కేశాః ప్రకీర్ణకేశాః, జుట్టు ముడి ఎప్పుడు వేసుకుంటారంటే భర్త ఉన్నప్పుడు వేసుకుంటారు. ప్రకీర్ణ అంటే జుట్టు ముడి వేసుకోకుండా తిరిగారు అంటే దాని అర్థం ఏంటి? భర్త లేకుండా విధవరాల్లాగా అలా అయిపోయారు నా తల్లులందరూ కూడా, మా వంశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అలా అయిపోయారు. ప్రకీర్ణకేశ కిలమే మాతర పితరస్తదా. ఋషులైనటువంటి వాడు కూడా చక్కగా జుట్టు అలా ఎత్తి కట్టుకున్నారు మొన్నటిదాకా, ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, అలా విలపించారే. భయా సర్వేషు లోకేషు నాధిజగ్ముఃపరాయణం. వాళ్ళు ఆ తల్లులు భృగువంశంలో అప్పుడు క్షత్రియులు ఇబ్బంది పెడుతున్నప్పుడు రక్షించమని చెప్పేసి సర్వలోకాలకి వెళ్ళి శరణు వేడారు స్త్రీలందరూ కూడా. కానీ లోకేషు పరాయణం నా అధిజగ్ము. పరాయణం అనే పదానికి అర్థం పరలోక పరాయణం అంటే శరణు వేడినటువంటి వాడు, రక్షించినటువంటి వాడు ఎన్ని లోకాలకి వెళ్ళి వెతికినా మా భృగువంశీని రక్షించేటువంటి వాడు నా అధిజగ్ము. ఎవరు కనిపించరా, ఎవరిని పొందలేకపోయారు భృగువంశ స్త్రీలు. భయాత్ సర్వేషు లోకేషు, ఏ లోకానికి వెళ్ళినా భయమే కలిగింది తప్ప భృగువంశీని రక్షకుడు అనేటువంటి వాడు ఎక్కడ అగుపల్లా కనిపించలేదు. నాధిజగ్ము పరాయణం, పరాయణం అంటే రక్షించే రక్షకుడు, అటువంటి రక్షకుడు ఎక్కడా కనిపించలేదు వాళ్ళకి ఆనాడు స్త్రీలకి అని అప్పటి నుంచి చెప్తున్నాడు. కడుపులో ఉన్నటువంటి పిల్లవాడికి అప్పటి నుంచి జరిగినటువంటిదంతా అలా లోపల స్మృతిలోకి వచ్చేసింది మొత్తం అంతా. అది కోపంగా ఉంది ఇప్పుడు. తాన్ భృగూణాం యదాదారాన్ కశ్చిన్నాభ్యుపద్యత మాతా తదా దధారేయం పూరునైకేన మాం శుభ. అటువంటి కురువంశీయులందరూ నాశనమైపోతుంటే కశ్చిత్, ఒకానొక స్త్రీ మాత్రమే, మా తల్లి మాత్రమే నన్ను ఊరువుల్లో ధరించింది. ధారయేయం పూరునైకేన మాం శుభ. మాం అంటే నన్ను, శుభకరమైనటువంటి నా తల్లి ఒక ఊరువులో తెచ్చి దాచిపెట్టింది. అలా గర్భమనందు ఉంటే మళ్ళీ ఎవరేం చేస్తారో అని చెప్పి ఊరువులో దాచుకుని నన్ను అలా సంవత్సరాల తరబడి పెంచింది. ప్రతిషేద్ధా హి పాపస్య యదా లోకేషు విద్యతే తదా సర్వేషు లోకేషు పాపకృన్నోపపద్యతే. ప్రతిషేద్ధా హి పాపస్య, పాపం చేసినటువంటి వాడిని ప్రతిషేధించాలి, శిక్షించాలి, నిషేధించాలి. వాడు చేసినటువంటి తప్పుడు పనికి తప్పకుండా నిషేధించాలి. యదా లోకేషు విద్యతే,
అలా గనక ప్రతి లోకంలో పాపకార్యాలను నిషేధించేటువంటి ఒక రక్షకుడు గనక ఉండుంటే తదా సర్వేషు లోకేషు, అప్పుడు అన్ని లోకాలను కూడా పాపకృత్ న ఉపపద్యతే, పాపాలు చేసేవాడు ఉండడు కదా. ఇది ఆయన యొక్క సారాంశం. ఈయనకి బాధ కలుగుతున్నది ఇక్కడ అది. అందువల్ల లోకాల మీద ఈయనకి బాధ. ఎక్కడో ఒక లోకంలో ఉంటే ఆయన అన్ని లోకాలు ఎక్కడ తిరుగుతున్నాడు అని ఈయన అనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి లోకానికి ఒక రక్షకుడు ఉండాలి. అతడు అన్ని పాపాత్ములను, అందరి పాపాత్ములను నియంత్రించాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడు అన్ని లోకాలు చక్కగా ఉంటాయి. సదా సర్వేషు లోకేషు పాపకృత్ నా ఉపపద్యతే. పాపకృత్ అంటే పాపాలు చేసేవాడు నా ఉపపద్యతే, ఉండడు కదా. యదాతు ప్రతిషేద్ధారం, ప్రతిషేద్ధారము అనే పదానికి అర్థం ఏంటంటే పాపాలని నివారించేవాడు. యదాతు ప్రతిషేద్ధారం పాపో న లభ్యతే క్వచిత్, పాపో న లభతే క్వచిత్ తిష్టంతి బహవో లోకాస్తదా పాపేషు కర్మసు. శక్తి కలిగినటువంటి వాడు, ప్రతిషేద్ధారము అంటే శక్తి ఉండి కూడా పాపాలను చేస్తున్నటువంటి వాడిని కనుక నిగ్రహించకపోతే అప్పుడు బహవో లోకా తదా పాపేషు కర్మసు తిష్టంతి. ఈ తిష్టంతి అనే పదం చివరి పెట్టుకుంటే చాలు. లోకాలన్నీ పాపాలు చేసే పాపాత్మతోనే నిండిపోతూ ఉంటుంది. అప్పుడు శక్తి కలిగినటువంటి వాడు నిగ్రహించాలి కదా. అట్లాంటిది మీరు నిగ్రహించాల. మీకు ఆ శక్తి ఉందన్నారు, నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. మాకు శక్తి లేక అన్నారు. మరి శక్తి ఉన్నప్పుడు అలాంటి పాపాత్మను నిగ్రహించాలి. నేను నిగ్రహిస్తాను, మీరు నిగ్రహించలేకపోవచ్చు, నేను నిగ్రహిస్తాను అన్న అంటూ మొదలుపెట్టాడు అల్లరి. అదే చెప్తున్నారు తర్వాత లోకంలో కూడా, తర్వాత పాదంలో. జానన్నపి చ యః పాపం శక్తిమాన్ న నియచ్చతి ఈశసన్ సోపి తైనైవ కర్మణా సంప్రయుజ్యతే. జానన్నపి చ యః పాపం, ఎవరైతే వీడు పాపం చేశాడు అని తెలిసి కూడా, జానన్ అంటే జానాతి అని అర్థం, తెలుసుకోవడం. జానన్ అపి, వీడు తప్పు చేస్తున్నాడు అని తెలిసి కూడా శక్తిమాన్, శక్తిమంతుడైనటువంటి వాడు, నివారించడానికి శక్తి ఉన్నటువంటి వాడు, నియచ్చతి, నివారించకుండా ఉంటే ఆ పాపము నివారించినటువంటి వాడికి, శక్తి కలిగినటువంటి వాడికి వస్తుంది కదా అని చెప్పి లాజిక్ పాయింట్ లాగుతున్నారు. ఈశః సన్, ఈశః అనే పదానికి అర్థం ఏంటంటే సమర్థుడు అని అర్థం. ప్రభువు, రాజు, సమర్థుడు ఈశః అంటే శంకరుడు. ఈశః సన్ సోపి, ఈశః సన్ సమర్థుడయ్యుండి కూడా, పాపాలని నివారించే శక్తి కలిగి ఉండి కూడా, సోపి తేనైవ కర్మణా సంప్రయుజ్యతే, పాపాలని నివారించకుండా ఉన్నవాడు ఆ పాప కర్మల చేత ఆ పాపాలన్నీ కూడా వీడికి అంటుతూ ఉంటాయి. సంప్రయుజ్యతే, వాడికి ఆ పాపాలన్నీ వచ్చేస్తాయి నివారించకపోతే. అలా రాజులు కూడా అలా నివారించలేదు, మా వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. రాజభిశ్చైశ్వరశ్చైవ, రాజభిహి ఐశ్వర్యైశ్చైవ అంటే ఈశ్వరత్వం ఉన్న రాజులు కూడా, సమర్థులైన రాజులు కూడా, పాపాత్ములను నిగ్రహించే రాజులు కూడా, యది వై పితరో మమ, అట్లాంటి వాళ్ళు మమ పితరః, నా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు నిగ్రహించవచ్చు, తప్పు చేశారన్నారు, కానీ ఇలా కాదు, మొత్తం అందరినీ సంహరించడమా, వంశమంతా నాశనం చేయటమా. శక్తేర్న శకితాస్త్రాతుం ఇష్టం ఇష్టమత్వైహ జీవితం, ఇష్టం మత్వేహ జీవితం. శక్తేర్న శక్తి, శక్తి ఉండి కూడా శక్తి లేనట్టు ఎవరైతే పాపాత్ముల్ని పోషిస్తూ వస్తారో అట్లాంటి వాడు పాపాత్ముల్లాగానే దహించబడతాడు, జీవితాన్ని వదిలివేయాల్సి వస్తుంది. అందువల్ల నాకు ఇంత కోపం వచ్చిందయ్యా, ఈ కోపం చిన్నప్పటి నుంచి నాకు వచ్చినటువంటిది, కాబట్టి మీరేం చేయమంటారు చెప్పండి. అత ఏషామహం క్రుద్ధో లోకానాం ఈశ్వరో హ్యహం, భవతాం చ వచో నాలమహం సమభివర్తితుం. భవతాం వచః, మీ యొక్క మాటల్ని నేను ఆలకిస్తాను, బానే ఉంది, కానీ అహం ఈశ్వరః, లోకాలని దహించగలిగిన శక్తి కలిగినటువంటి ఈశ్వరుని నేను. ఈశ్వరుడు అంటే సమర్థుడు. అహం ఏషాం అహం క్రుద్ధో, నేను బాగా కోపంతో ఉన్నాను. క్రుద్ధః అహం, లోకానాం ఈశ్వరోహ్యహం, లోకాలన్నీ దహించే శక్తి కలిగినటువంటి సమర్థుడైనటువంటి సామర్థ్యం నాకు ఉన్నది. మొత్తం సమస్త లోకాన్ని దహించే సామర్థ్యం నాకు ఉన్నది. ఇప్పుడు అంత కోపం నా లోపల ఉన్నది.
భవతాం వచః నాలమహం. మీ వచనాలతో ఈ కోపం తగ్గదు. నా ప్రతిజ్ఞ నెరవేరి తీరవలసిందే. నేను ప్రతిజ్ఞ పెట్టుకున్నాను. ఆ ప్రతిజ్ఞ నెరవేరకపోతే నేను జీవించను. కాబట్టి మమాపి చేత్ భవేదేవ ఈశ్వరస్య సతో మహత్ ఉపేక్షమాణస్య పునర్లోకానాం కిల్బిషాత్ భయం. ఇంత ఈశ్వరత్వం ఉండి కూడా, లోకాలని దహించే శక్తి ఉండి కూడా ఉపేక్షిస్తూ మీలాగా ఉపేక్ష వహించి ఏమి చేతకాని వాడిలాగా చేయటం అనేటువంటిది నాకు చేత కాదు. పునర్లోకానాం కిల్బిషాత్ భయం. మళ్ళీ చూస్తూ ఈ పాపాత్మలు లోకంలో చేస్తున్నటువంటి పాపాలను చూసి నాకు భయం కలుగుతుంది. వాళ్ళ మధ్యలోనే నేను తిరగాలి తర్వాత. ఉపేక్షమాణస్య, నా కోపాన్ని ప్రదర్శించకుండా నేను ఉపేక్ష వహించి శాంత వహిస్తే రేపు ఈ లోకంలో పాపాత్మల మధ్య వాళ్ళు తిరిగి సంచరిస్తూ వాళ్ళు చేసే పాపాలను చూసి కిల్బిషాద్భయం, మిక్కిలి భయాన్ని చెందుతా నేను తప్పు చేశాననే భయం నాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తూ నేను ఊరుకున్నానంటే ఆ పాపం నాకు వస్తుంది. ఆ భయం నాకు ఉంది. కాబట్టి మీరేదైనా చెప్పండి. మీరేం చేయమంటారు? యశ్చాయం మన్యుజో మేగ్నిర్లోకానాం దాతుమిచ్చతి దహేదేశ చ మామేవ నిగృహీత స్వతేజసా. యశ్చ అయం మన్యుజః. కాబట్టి నేను పుట్టడమే క్రోధంతో పుట్టాను. గర్భంలో ఉండగానే నాకు ఆ కోపం వచ్చేసింది. మన్యుజః మే అగ్ని లోకానాం దాతుమిచ్చతి. కాబట్టి ఈ అగ్ని లోపల ఉన్నటువంటి నా అగ్ని లోకాలని దహించడానికి సమర్థమైనది. కానీ లోకాలని దహించనట్టుగా, అలాగే లోపల ఉన్నటువంటి అగ్ని చేత నేను నాశనం అవ్వనట్టుగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పచ్చు, నేను చేస్తాను అంటున్నాడు. దహం దహేత్ ఏష చ మామేవ దహేత్. రెండో పాదంలో మాం ఏవ దహేత్, ఇది నన్నే దహించేస్తూ ఉంటుంది. మామేవ దహేత్ ఏష. ఏష అంటే ఈ అగ్ని నన్నే దహించేస్తుంది. దహేదేష చ మామేవ నిగృహీత స్వతేజస. స్వతేజస, దాని యొక్క తేజస్సుతో నిగ్రహించలేనటువంటి స్థితిలో నన్నే దహించి వేస్తుంది. ఇప్పుడు నేను గనక దీన్ని బయట పెట్టకపోతే, ఈ దావాగ్నిని బయట పెట్టకపోతే లోపల అంత పడబాగ్నిలాగా ఉంది దావాగ్ని. కాబట్టి భవతాంచ విజానామి సర్వలోక హితే సుతాం. భవతాం విజానం, మీకే తెలుసు ఏం చేయాలో, మీకే తెలుసు. సర్వలోక హితం, హితము అంటే మంచి, అన్ని లోకాలకి సమస్త లోకాలకి హితం కలిగేటువంటి విధంగా మీరు ఆలోచించండి. ఏదైనా మీరు కోరండి, అది ఉభయపరంగాను శ్రేయస్కరమైనటువంటిది అయితే నేను తప్పకుండా చేస్తాను. ఉభయం అంటే లోకాలకి క్షేమం కలగాలి, నాకు క్షేమం కలగాలి. నా ప్రతిజ్ఞ మాత్రం నెరవేరాలి. ప్రతిజ్ఞ ఏంటంటే క్రోధాగ్ని బయటికి రావాలి. అది బయటకు వచ్చింది అంటే ఎక్కడ పడితే అక్కడ దహించేస్తూ ఉంటుంది. తస్మాత్ విదధ్వం యశ్రేయో లోకానాం మమ చేశ్వరాః. ఈశ్వరాః అని వాళ్ళని సంబోధిస్తున్నాడు, పెద్దవాళ్ళని, పితృదేవత. ఈశ్వరాః, సమర్థులైన తల్లిదండ్రులారా, మమ చ శ్రేయః లోకానాం యత్ శ్రేయః. ఏదైతే లోకాలకి శ్రేయస్కరమైనదో, ఏదైతే నాకు శ్రేయస్కరమో అట్లాంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. తన ఆలోచన, తన కోరిక, తన భావాన్నంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు పితృదేవతలు. నేను మీలాగా అలా ఉండను, నేను ఇలాగే ఉంటాను, నా కోపం నాదే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి లోకాన్ని దహించకుండా ఏం చేయాలి? అప్పుడు పితృదేవతలు ఎంత అద్భుతమైనటువంటి సలహా ఇస్తున్నారంటే, నిజంగా వేదాలు వేదాంగాలలో ఉన్నటువంటి రహస్యాలు ప్రతిదానికి ప్రత్యామ్నాయము ప్రాయశ్చిత్తము ఎన్నో 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 ఉంటాయి. అట్లాంటిది పితృదేవతలు ఆలోచించి సర్వలోకాలకి హితం కలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాయం చెప్పారు. ఇతర ఊచుహు అంటూ చెప్తున్నారు. ఏష మన్యుజస్తేగ్నిర్లోకానాం దాతుమిచ్చతి. నువ్వు ఏ అగ్నితో లోకాలని దహించాలనుకుంటున్నావు, ఆ అగ్నిని అప్సు తం ముంచ భద్రం తే లోకాప్యప్సు ప్రతిష్ఠిత. ఈ అగ్నిని నువ్వు తీసుకువెళ్ళి అప్సు ముంచ అని చెప్పారు. అప్సు అనే పదానికి మొదటి పదానికి అర్థం ఏంటంటే అప్ అంటే నీరు, జలములు. అప్సు అంటే జలముల యందు అన్నట్టు, సప్తమి విభక్తి. అప్సు ముంచ, ముంచ విముంచ అన్నట్టు, విడిచిపెట్టు. నువ్వు వెళ్ళి
జలములు అధికంగా ఎక్కడైతే ఉంటాయో వాటిల్లో నీ అగ్నిని వదిలిపెట్టిన ఆయన అన్నారు. అదేంటన్నా లోకాల్లో విడిచిపెడతానంటే నీళ్ళలో వదిలిపెట్టమంటావు ఏంటంటే, పైగా అగ్నికి నీటికి విరోధం. ఆ విరోధత్వం ఉన్నటువంటి నీటిలో వదిలిపెట్టమంటారు ఏంటి మీరు అని చెప్పి ఆలోచిస్తావేమో అని వాళ్ళు లాజిక్ పాయింట్ వేద సమ్మతమైనటువంటి ఒక విషయం చెప్తున్నారు. భద్రంతే, భద్రంతే అంటే నీకు కూడా భద్రం అవుతుంది, నీకు కూడా శుభం అవుతుంది. నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది విడిచిపెట్టిన. నీళ్లలో విడిచిపెట్టడం వల్ల ఒక ముఖ్య విషయం ఏంటంటే లోకా ప్రతిష్ఠిత అని వేదాంతం, వేదాల్లో చెప్పబడ్డారు. సకల లోకాలు కూడా నీటి నుండే ఉద్భవించాయి. మొట్టమొదట నారాయణుడే ఉద్భవించింది జలాల్లో. నారము అంటే నీరు, నారాయణుడు అంటే నీటి యందు ఉద్భవించినటువంటి వాడు. ఆయన యొక్క ఆలోచనలతో, ఆయన మనస్సంకల్పంతో ఇవన్నీ వచ్చాయి. కాబట్టి లోకాలన్నీ నీటి యందు ఉద్భవించినవే కాబట్టి ఈ లోకాలని దహించాలంటే నువ్వేం చేయాలంటే నీ అగ్నిని తీసుకెళ్ళి నీళ్లలో వదిలిపెట్టాలి. ఫినిష్. నీరు అంటే ఎక్కడ ఉంటుందంటే సముద్రమే. ఆ సముద్రంలో వదిలిపెట్టిన ఆయన అని చెప్పి ఉపాయం చెప్పారు ఇక్కడ. ఆపోమయాః సర్వరసాః, తర్వాత ఆపోమయాః సర్వరసాః సర్వమాపోమయం జగత్. ఆపహ అంటే నీరు అనుకున్నాము. ఆపోమయాః సర్వరసాః అన్నారు. సమస్తమైనటువంటి రసములు కూడా ఆపోమయాః, సర్వరసములు, సమస్తమైనటువంటి రసములు కూడా ఆపోమయాః ఏవ అంటే నీటికి సంబంధించినటువంటివే. సమస్తమైనటువంటి రసములు నీటికి చెందినటువంటివే. సర్వమాపోమయం జగత్, సర్వం జగత్ ఆపోమయం. ఈ సమస్తమైనటువంటి జగత్ అంతా కూడా నీటి నుండి ఉద్భవించింది, నీటికి సంబంధించినది. తస్మాత్ అందువలన అప్సు విముంచేమం క్రోధాగ్ని ద్విజసత్తమ. ఓ ద్విజసత్తమ, బ్రాహ్మణోత్తమ, నీ క్రోధాగ్ని ఏదైతే గర్భము నుండి ఉద్భవించినటువంటి పుట్టిన కోపం ఉందో ఆ కోపం అనేటువంటి అగ్నిని ఈ సముద్ర జలాలలో వదిలిపెట్టవయ్యా. విముంచ అనే పదానికి అర్థం వదిలిపెట్టడం. ఇమం క్రోధాగ్నిం విముంచ, ఎక్కడ వదిలిపెట్టాలట? తస్మాత్ అప్సు విముంచ, ఇదిగో ఈ జలములలో వదిలిపెట్ట. అయం తిష్టతు తే విప్ర యదీచ్ఛసి మహోదధౌ. మహోదధి అనే పదానికి అర్థం మహా ప్లస్ ఉదధి. ఉదధి అంటే సముద్రం. ఈ మహాసముద్రంలో కనుక నువ్వు వదిలిపెడితే అప్పుడు లోకాలని దహించినట్టే. కాబట్టి నీ కోరిక నెరవేరుతుంది, నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది. యదీచ్ఛసి మహోదధౌ, యదీచ్ఛసి అంటే హాయిగా, యథేష్టంగా, హాయిగా నీ ఇష్టం వచ్చినట్టుగా హాయిగా సముద్ర జలాలు వదిలిపెట్టేసి. దాంతో మన్యుజో అగ్నిర్ దహన్నాపో లోకా యాపోమయా స్మృతాః. ఎప్పుడైతే నీ యొక్క కోపాగ్ని ఈ బడవా ఈ జలాలని దహించేస్తూ ఉంటుందో, మన్యు అనే పదానికి అర్థం కోపం. మన్యుజహ అగ్ని, నీ కోపము నుండి పుట్టినటువంటి అగ్ని. మన్యుజోగ్ని దహన్ ఆపో, ఆపహ దహత్ అంటే జలాలని దహించేస్తూ ఉంటుంది. అగ్ని లోపల వేశాము అంటే ఏమవుతుంది? నీరు ఆవిరైపోతూ ఉంటుంది, నీటిని తాగేస్తూ ఉంటుంది, నీరు ఆవిరైపోతూ ఉంటుంది, సముద్ర జలాలన్నీ తాగేస్తూ ఉంటుంది. అలా తాగటమే లోకాలు దహించబట్టమంగా గుర్తించవయ్యా అని చెప్పి చెప్పారు. ఇప్పుడు కొన్ని సముద్రాల్లో నీరు ఇంకిపోతున్నాయి అంటే లోకాలు దహించుకుపోతున్నాయని అర్థం. లోకా యాపోమయా స్మృతాః. కాబట్టి లోకాలు ఆపోమయములు, నీటికి సంబంధించినటువంటిగా స్మృతాః చెప్పబడుతుంది. ఏవం ప్రతిజ్ఞా సత్యేయం తవానఘ భవిష్యతి నచైవం సామరాలోకా గమిష్యంతి పరాభవం. అందువలన దీనివలన ప్రతిజ్ఞా సత్యేయం తవ, తవ ప్రతిజ్ఞ, నువ్వు చేసుకున్నటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది సత్యేయం, సత్యం అవుతుంది. నువ్వు చెప్పావు కదా నా ప్రతిజ్ఞ నెరవేరితేరా, నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏవం ప్రతిజ్ఞా సత్యేయం తవానఘ భవిష్యతి. తవ అనఘ, అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా, తవ ప్రతిజ్ఞ సత్యం భవిష్యతి, నీ ప్రతిజ్ఞ సత్యం అవుతుంది దానివల్ల. నచైవం సామరాలోక గమిష్యంతి పరాభవం. సా ప్లస్ అమరా, అమర అంటే దేవతలు, సమస్తమైనటువంటి లోకాల్లో ఉండేటువంటి దేవతలకు కూడా శుభం కలుగుతుంది దాని. లోకాహ అమరాహ పరాభవం న గమిష్యంతి, దేవతలకు కూడా ఎటువంటి పరాభవము, ఎటువంటి ఇబ్బంది ఉండదు దానివల్ల. నువ్వు చేసిన ఆ కార్యం వలన లోకాలు బాగుంటాయి, నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది నాయన అని చక్కటి ఉభయపరంగా, ఉభయ శ్రేయస్కరంగా, ఉభయోదాయకంగా చక్కగా మంచి సలహా ఇచ్చారు పితృదేవతలు. అందుకే ఎప్పుడైనా సందేహం కలిగినప్పుడు పెద్దవాళ్ళని ఆశ్రయించి తీరాలి, పెద్దవాళ్ళని ఆశ్రయించాలి.
అంతేగాని మొండి పట్టు పట్టకూడదు. ఆ కోపం వచ్చినప్పుడు మొండి పట్టు అసలు ఉండకూడదు. అందువలన నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే జరగాలి, నా ఇష్టం నా ఇష్టం అనుకుంటాం కానీ పెద్దవాళ్ళు ఏదైతే నిర్ణయించారో అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు. ఇదంతా వశిష్ఠుడు పరాశర మహర్షి చెప్తున్నాడు. ఎందుకంటే తన తండ్రిని శక్తిని సంహరించినటువంటి రాజుల్ని సంహరిస్తాను, లోకాన్ని దహించేస్తానంటూ పరాశరుడు తపస్సు కూర్చుంది. బయలుదేరబోతుంటే వశిష్ఠుడు అడ్డుపడి ఇదంతా చెప్పాడు. ఎంత కరెక్ట్ గా సరిపోయింది చూడండి. నీలాగా చేసిన వాడు పూర్వం ఒకడు ఉన్నాడు రా అబ్బాయి చూసుకో అని చెప్పాడు. ఇదంతా చెప్పి వశిష్ఠుడు తతస్థం క్రోధజం తాత ఔర్వోగ్నిం వరుణాలయే, వరుణాలయం అంటే సముద్రం. అప్పుడు పితృదేవతలు చెప్పినట్టుగా ఔర్వుడు తన క్రోధాగ్నిని వరుణాలయంలో వదిలిపెట్టాడు. ఉత్ససర్జ అంటే వదిలిపెట్టాడు. ఉత్ససర్జ చైవ సచైవాప ఉపయుంక్తే మహాదధౌ మహోదధౌ, మహా ప్లస్ ఉదధౌ, మహాసముద్రంలో తన క్రోధాగ్నంతా వదిలిపెట్టేశాడు పెద్దవాళ్ళు చెప్పిన మాట విని అని. మహద్భయ శిరో భూత్వా, మహద్హయ ఇక్కడ విడతీస్తే మహద్భయ అని, విడతీస్తే హయము అని. హయము అంటే గుర్రం. మహత్హయం బడవా అంటే జలాలలో విడిచిపెట్టినటువంటి అగ్ని ఒక పెద్ద గుర్రం ఆకారంలో, గుర్రము యొక్క శిరోభాగం యొక్క ఆకారంలో వచ్చి అక్కడి నుంచి చిమ్ముతూ ఉంటుంది నీటి అగ్నిని. మహద్భయ శిరో భూత్వా యత్తద్వేద విదో విదు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఇది హయము ఆకారంలో ఉంటుంది బడభాగ్ని అనేది ఎవరికి తెలుస్తుంది అంటే వేద విదో విదుహు అంటున్నారు. వేదాలు సర్వవేదాలు తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ ఆకారం తెలుస్తుందయ్యా అని చెప్తున్నారు. సముద్రం మధ్యలో ఉండే బడభాగ్నులు అలా 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 పారిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇదిగో అశ్వం ఆకారంలో ఉంటుందని వేదవేత్తలు మాత్రమే తెలుసుకోగలుగుతారు. సమగ్ని ఉద్ధిరద్వత్ ఇక్కడ అక్షరం పోయింది. వక్రాత్ పిబత్యాపో మహోదధే, పిబతి ఆపో మహోదధే. మహోదధే అంటే సముద్రమునందరి ఆపహ పిబతి. తన యొక్క వక్రము అనే పదానికి అర్థం ఇక్కడ నోరు, వదనము. ఆ అశ్వముఖంతో ఉండేటువంటి బడబాగ్ని, లోపల ఉన్నటువంటి ఈ నీటిలో ఉండేటువంటి అగ్ని ఎలా పుట్టింది అంటే ఇదిగో ఈ యొక్క క్రోధం వలన పుట్టినటువంటి ఆ అగ్ని బడబాగ్ని అశ్వముఖంలో ఉండి ఆ ముఖము ఎలా ఉంటుందని ముఖం తెరుచుకుని వక్రాత్ పిబతి ఆపహ, ఆపహ పిబతి. ఆపహ అంటే జలాన్ని తాగుతూ ఉంటుంది, సముద్ర జలాన్ని తాగుతూ ఉంటుంది. అయినా సముద్ర జలాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇది మొత్తం జలాలకి సముద్రంలో ఉండే దావాగ్నికి బడబాగ్నికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. తమగ్నిముద్ధిరద్వత్ వక్రాత్ పిబత్యాపో మహోదధౌ. అందువలన ఇదంతా తెలుసుకున్నావు కాబట్టి ఈ విధంగా సముద్రాలలో బడబాగ్ని ఉద్భవించిందయ్యా. బడబాగ్ని ఏదో కాదు, క్రోధాగ్ని. అక్కడ జలాశయాలు ఎండిపోతున్నాయంటే ఇక్కడ లోకాలు దహించబడిపోతున్నాయని అర్థం. అక్కడ ఆయన కోపంతో అంటే పాపాత్ముల వలన లోకాలు దహించబడిపోతున్నాయని అర్థమని తెలుసుకోవాలి. ఇదంతా వశిష్ఠుడు చెప్పి తస్మాత్ త్వమపి భద్రంతే, నీకు కూడా భద్రం కలుగుతుంది నాయన పరాశర. నా లోకాన్ హంతుమర్హసి, కాబట్టి లోకాలని నువ్వు సంహరించమాకు, నీ క్రోధాగ్నితో సంహరించమాకు. పరాశరం పరాల్లోకాన్ జానం జ్ఞానవతాంబర, ఓ జ్ఞానవతాంబర, జ్ఞానవంతులలో శ్రేష్టమైనటువంటి ఓ మహర్షి పరాశర. పరాశరం పరాల్లోకాన్ జానన్, లోకాలను రక్షించి పరలోకానికి చక్కగా స్వర్గలోకానికి చేరుకోవయ్యా, క్రోధాన్ని తగ్గించుకో అని చెప్పన్నట్టుగా. క్రోధం తగ్గించుకున్నటువంటి వాడు పరలోకాలకు పయనమవుతాడు చక్కగా, అంటే స్వర్గలోకాల్లో సుఖాలు అనుభవిస్తాడు. అట్లా నువ్వు కూడా ఉత్తమ లోకాలను పొందవయ్యా అంటూ వశిష్ఠుడు పరాశరుడికి హితబోధ చేశాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్ర రథ పర్వణి షణ్ణవత్యధిక శతమో అధ్యాయ సమాప్త. 196 అధ్యాయాలు, 8776 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ అధ్యాయం. శుభం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.